నిన్నటి దినాన ఒక చెల్లి నాకు కాల్ చేసింది. చెల్లి కాల్ చేశానా, నీ సాక్ష్యం చూశానన్నా, నువ్వు చిన్నప్పటి నుంచి అనాథగా బ్రతికావంట, నీ సాక్ష్యం చూసి నేను చాలా బలపడ్డానన్నా. చాలా బలపడ్డాను, చాలా బలపడ్డానన్నా. కానీ ఈ సాక్ష్యం చూడకముందు 13 సంవత్సరాలైంది, నాకు పిల్లలు పుట్టట్లేదు, ఇక నేను చనిపోవాలని డిసైడ్ అయిపోయినా. 13 సంవత్సరాలకే చచ్చిపోవాలా? మన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన దేవుడు, సహాయకుడైన తండ్రి. అస్సలు మనం నర్వస్ కావడానికి వీల్లేదు. ఒకసారి ఆమేన్. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, నా దేవుడు నమ్మదగిన దేవుడు. అంటే క్రైస్తవులుగా ఉండి కూడా విశ్వాసంలో ఎందుకు దిగజారిపోతున్నారు? మన దేవుడు ఏడా, మన దేవుడు ఏడా, ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. లేట్ గా ఇచ్చిన లేటెస్ట్ గా ఇస్తాడు దేవుడు. ఆమేన్. నువ్వు ఊహించని విధముగా అద్భుతమైన రీతిలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్ అనండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ప్లే చేయండి. ఒకసారి ఈ సాక్ష్యాన్ని చూద్దాం. లైవ్ లో ఉన్న వారు కూడా ఈ సాక్ష్యాన్ని చూద్దాం. తిరిగి అలసిపోయింది అమ్మాయి. దేవుడు మాట్లాడాడు, నా ప్రియ కుమార్తె రాసే, నీ గర్భాన్ని నేను తెరవబోతున్నాను అన్నాడు. గొంతుగంటుగా చెప్పడం. హల్లెలూయా. ఈ అమ్మాయి హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయింది. అయినా ఇంకా డాక్టర్స్ చుట్టూ తిరిగి అలసిపోయాను. హాస్పిటల్స్ లో డబ్బులు ఖర్చు పెట్టి అలసిపోయాను. అమ్మ తేజ గారు ఒక అనాథ శరణాలయం నడుపుతున్నాడు కదా, ఆ అనాథ శరణాలయానికి ఫుల్ డే రోజంతా నేను స్పాన్సర్ చేయాలి, ఒక 10,000 రూపాయలు పెట్టి స్పాన్సర్ చేయాలని చెప్పి విజయవాడ మీటింగ్ వచ్చి 10,000 రూపాయలు నాకు స్పాన్సర్ చేసింది. ఎప్పుడైతే స్పాన్సర్ చేసిందో విత్ ఇన్ 2 months లో గర్భం తెరవబడ్డది. కొట్టుగట్టిగా చెప్పడం. అరే గట్టిగా చెప్పడం. 11 సంవత్సరాల తర్వాత దేవుడు అద్భుతం జరిగించాడు. మరలా ప్రేయర్ వరకు కాల్ చేసి అన్నా నా గర్భం తెరిచాడన్న. అన్నకు చెప్పండి, అమ్మ తేజ అన్నకు చెప్పండి, ఇదిగోండి డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలో నాకు అర్థమైపోయింది. మరలా నేను ఫుల్ డే 10,000 రూపాయలు పంపిస్తున్నాను, మరలా భోజనాలు పెట్టండి. అద్భుతమైన రీతిలో చెల్లెమ్మ స్పాన్సర్ చేశాను. మరలా ఫోన్ చేసి, అన్న క్రిస్మస్ కి మీరు వృద్ధుల శరణాలయం రన్ చేస్తున్నారు కదా, వృద్ధులందరికీ చీరలు బట్టలు కొంటా అన్న. నేను చెప్పిన చెల్లెమ్మకి, మొత్తం నేను కొనేసినాను రా, వాళ్ళకి చీరలు బట్టలు కొనేసినాను, నా శరణాలయంలో సరుకులు కావాలని చెప్పిన, నిత్యావసర సరుకులు. ఆమేన్. ఏమనిపిస్తుందమ్మా? చాలా అద్భుత కార్యం చేశాడు కాబట్టి దేవునికే మహిమ. కానీ చాలా దేవుడు గొప్ప దేవుడు అండి. అసలు ఆ రోజు విజయవాడకు రాగానే దేవుడు నన్ను పేరు పెట్టి పిలవగానే అదే రోజు ఇంటికి వెళ్ళాను. 3 days లో ఆపరేషన్కి వెళ్తే ఆపరేషన్ చేయబోయే రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్స్, ఆపరేషన్ లో టెస్ట్లు చేస్తా ఉంటే పాజిటివ్ అని దేవుడు ప్రెగ్నెంట్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అమ్మ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
కడప దగ్గర పులివెందల నుంచి వచ్చానండి. కడప దగ్గర పులివెందల నుంచి ఎన్ని గంటల జర్నీ? 9 hours. 9 గంటల జర్నీ చేసి ఒంగోలు వచ్చింది. ఉదయం ఎన్ని గంటలకు వచ్చావమ్మా ఇక్కడికి? 6ంటికి వచ్చానండి. ఉదయం 6 గంటలకు వచ్చింది. చలిలో చేడు చేస్తా ఉంది. చేసేస్తున్నావు. బ్లెస్సింగ్ మూమెంట్ బాగా ఫాలో అవుతున్నావు. దేవుని కృపే మంది కాదండి. 5 months. 5వ నెల గర్భవతి. 9 గంటల పాటు 18 గంటల జర్నీ చేసి అమ్మ తేజ అన్నయ్య వస్తున్నాడని చెప్పి ఇక్కడికి వచ్చి బ్యాడ్జి పెట్టుకొని వాలంటీర్ గా చేస్తూ ఇక్కడ చేసేసిందంటండి. నాకు 8 ఏళ్ల నుంచి బ్లీడింగ్ ప్రాబ్లం ఉండేది. విజయవాడకి వెళ్ళిన రోజు దేవుడు నన్ను తాకాడండి. నాకు అసలు బ్లీడింగ్ ప్రాబ్లం 20 రోజులు బ్లీడింగ్ అయ్యి దాని నుంచి నాకు చాలా దేవుడు గొప్ప కార్యం చేశాడు. అసలు ఎవ్వరు ఆశ్చర్యపోయే కార్యం అన్నది. మీ బంధువులు ఏమంటున్నారు? అందరూ అసలు బ్లీడింగ్ ప్రాబ్లం ఎన్నో హాస్పిటల్ ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాం. మా వాళ్ళందరూ దేవుడు నమ్ముకున్నావు, నీకు అంత మేలు చేశాడా దేవుడు అని అడుగుతుంటే యేసయ్య గొప్ప దేవుడు, అది చూసి తెలిసిన వాళ్ళకే రుచి తెలుస్తుంది, దేవుని నమ్మి చూడని చెప్పానన్నా. అరే కొట్టండి గట్టిగా చెప్పలే. అద్భుతం. గట్టిగా చెప్పలు కూడా గట్టిగా చెప్పలు కూడా. సూసైడ్ చేసుకునే అభిషేకం కాదు మనది. వైట్ షర్ట్ నువ్వే వైట్ షర్ట్. ఇన్ని రోజులు ఇలా ఉందేమో నీ జీవితం, ఇలా ఇయ్యబోతున్నావు. కృప కలుగునుగా. చాలా అప్పులతో అనారోగ్యముతో అప్పులతో వచ్చావు, కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఎంత వేదనతో వచ్చావో, ఎంత దుఃఖముతో వచ్చావో, నీ దుఃఖాన్ని నా దేవుడు చూస్తున్నాడు. ఆయన పైకి నవ్వుతున్నాడు, కానీ గుండెలో వేదన, గుండెలో బాధ, గుండెలో దుఃఖం. ఇన్ని రోజులు ఇలా చేయి చాపినవేమో, కానీ ఒకరికి ఇచ్చే స్థితిలోకి నా ప్రభువు నడిపించబోతున్నాడు. నువ్వు కార్చే ప్రతి కన్నీటికి నా దేవుడు విలువను తీసుకురాబోతున్నాడు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా, కూర్చున్నారా గట్టిగా. హల్లెలూయా. ఈ రోజు దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనందరితో మాట్లాడబోతున్నాడు. ఈ రోజు ఒక్క నిమిషం లేట్ అయినా పర్లేదు, చక్కని నాన్ వెజ్ భోజనం ఉంది ఈ రోజు. హల్లెలూయా. మా ఝాన్సీ తల్లి వాళ్ళు చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు. ఆమేనండి. ఒక్క నిమిషం లేట్ అయినా, ఒక ముద్ద ఎక్కువ తినైనా ఇంటికి వెళ్ళొచ్చు, కానీ ఈ రోజు చాలా అద్భుతాలు జరగబోతున్నాయి. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనదే. ఆమేన్. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువైన. ప్రియ దేవుని జనాంగమా, మీరెప్పటికీ కూడా ఒక విషయం ఆలోచించండి. నీ ఫ్యూచర్ ని మారుస్తుంది. విశ్వాసం నీ రూపాన్ని మారుస్తుంది. విశ్వాసం నీ కుటుంబ చరిత్రను మారుస్తుంది. ఈరోజు నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా కుటుంబ పరిస్థితి అయిపోయింది, ఇక నాకు ఉద్యోగం రాదు, ఇక నేను ఇల్లు కట్టుకోలేను, నా పిల్లలకు వివాహాలు చేయలేను, నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటావు. కానీ నా దేవుడే చెప్తాడు తెలుసా,
ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ప్రియ దేవుని జనాంగమా, ఒక విశ్వాసంతో నువ్వు ముందుకు నడవాలి. క్రైస్తవ జీవితానికి విశ్వాసం ఊపిరి లాంటిది. ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో విశ్వాసం ఆగిపోతుందో అప్పుడు ఊపిరి ఆగిపోతుంది. ఏ ఊపిరి? విశ్వాసం. క్రైస్తవ జీవితం ఆగిపోతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఒక విశ్వాసంతో ఉండాలి. గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్. చెప్పండి గట్టిగా, నా దేవుడు సమస్తము చేయగలడు. చెప్పు గట్టిగా, నా దేవుడు సమస్తము చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని విశ్వాసంలో నువ్వు సాగిపోవాలి తప్ప పడిపోకూడదు. చిన్న అప్పు చూడగానే భయం, చిన్న అనారోగ్యం చూడగానే భయం, చిన్న శ్రమ రాగానే ఇక నేను చచ్చిపోను, చిన్న అప్పు కాగానే ఇక నా వల్ల కాదు. విశ్వాసంలో ముందుకు పరిగెత్తాలి. కొట్టుగట్టిగా చబలో హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. 1 2 3 ఆగండి. ఏంటి ఇట్లా రందిగా కూర్చున్నారు? ఫెయిత్ నీ ఫ్యూచర్ని మారుస్తుంది. ఆమేనండి. విశ్వాసం ఈరోజు ఒకటే, ఏం లేకుండా వచ్చావో అది నువ్వు పొందుకొని వెళ్ళిపోబోతున్నావు. అరే ఆమేనండి. రెండు చేతులు పైకి, రెండు చేతులు పైకి. जय बोलो यीशु महाराज की। जरा जोर से बोलो ना, जरा गट से बोलो। जय बोलो यीशु महाराज की। కొంతమంది చెల్లెలు జై ఏ క్యా జీ గట్టిగా ఆమేనండి. జై బోలో యేసు మహారాజ్ కి. జై బోలో యేసు మహారాజ్ కి. కొంచెం చిన్నగానే ఉంది కానీ కూత మాత్రం గట్టిగా. జై బోలో యేసు మహారాజ్ కి. అమ్మ బాబోయ్, గట్టిగా చబడు కొడాలా. హల్లెలూయా, హల్లెలూయా. 1 2 3 గో. చబడు ఆగిపోతును, ఆగిపోను నేను, సాగిపోతును, ఆగిపోను నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో హల్లెలూయా, హల్లెలూయా. నా లెక్క అమ్మ తేజ లెక్క ఏంటంటే, ఒక లెక్క ఉంటుంది నాకు, నేనొక్కడినే మండను, మండిస్తా. ఆమెన్, మండిస్తా. చెల్లెమ్మ నువ్వు ఒక్కదానివే మండడం కాదు, నీ మండన వాళ్ళు మండాలా. నీలో ఉన్న అగ్ని పాస్ కావాలా. ఆమేన్. అగ్ని క్యా అగ్ని అగ్ని అంటాడు అమ్మ తేజ. ఏంటి అగ్ని? కొన్ని మాటలు కొంతమందికి అర్థం కావు. నేనేం చేయాలా? అర్థమయ్యే వాళ్ళు మండుతే చాలు. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కూడా ఇట్లా కాదు, పొడితే గట్టు గట్టు
చప్పట్లు కొట్టాలా? Glory, glory. సాగిపోదును ఆగిపోదును, సాగిపోదును ఆగిపోదును, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. నాకు నచ్చట్లే, లేచి నిలబడండి. 1 1 2 2 3 గో. కానీ 1 2 3 గో. చప్పట్లు చప్పట్లు. గట్టిగా గట్టిగా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కూర్చోండి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసం నీ ఆయుధంగా మార్చుకోవాలి. ఆమేన్. ఫెయిత్ ఫెయిత్ నీ ఫ్యూచర్ ని మార్చేస్తుంది. విశ్వాసం నీ బ్రతుకుని మారుస్తుంది. క్రైస్తవునికి పెట్టుబడి ఏంటి తెలుసా? క్రైస్తవునికి పెట్టుబడి హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసం ఒకటే, నీ ఆస్తిపాస్తులు కావు. విశ్వాసం నీలో ఉంటే నువ్వు అడిగింది మొత్తం అక్కడ తీసుకొచ్చి పెడతాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని క్షణాంగమా క్షణాంగమా, ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడండి, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెననే సాక్ష్యము పొందెను. అమ్మా విశ్వాసము ద్వారా మరణము చూడలేదు. ఆమేనండి. నీలో ఉన్న విశ్వాసము ద్వారా ఎంతున్నావు? అప్పు ఎంతుంటావు? 10 లక్షలు. ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు జయించలేవా?
అరే హానోకు విశ్వాసము ద్వారా మరణం మరణాన్ని చూడలేదు, విశ్వాసాన్ని బట్టే. మీరు అప్పులు జయించలేరా? అనారోగ్యాన్ని జయించలేరా? శాపాన్ని జయించలేరా? జయిస్తారో, జయించి తీరుతారో. ఆమేనండి. దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడాడు. ఈ ప్రాంగణాన్ని నీకు ఇవ్వబోతున్నాను. అదంతా అడవి. ఏంటి? ఇదంతా అడవి. అడవిగా ఉన్నప్పుడు ఇక్కడ నాకు ఇక్కడ ఉండడం ఏంటి, ఇక్కడ ఇవ్వడం ఏంటి? నిజమా దేవుడు మాట్లాడుతున్నాడా లేదా అనుకున్నా నేను. కానీ దేవుడు అక్కడ ఆగిపోమన్నాడు నన్ను. బైక్ అక్కడ రోడ్డు మీద ఆపిన నా బైక్ లోపలికి వెళ్ళిపో అన్నాడు యేసయ్య. ఎందుకు ప్రభువా అన్నా? లోపలికి వెళ్ళిపోయి ఇదిగో ఇట్లా మోకరించాను చూడండి. ఇదంతా అడవి. ఆ ప్లేస్ ఏదనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఉంది కదా ప్రార్థన గోపురం. ఆ ప్రార్థన గోపురమే ఆ మోకరించిన స్థలము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకరించిన ఆ స్థలమే ప్రార్థన గోపురం. దేవుడు నాతో మాట్లాడాడు. అమ్మ దేశ బైక్ ఆపేయ్. ఎవడో ఏదో మాట్లాడతాడు, వాడికి తెలుసా నా పిలుపు? నన్ను ఏ ప్రత్యేకమైన పిలుపుతో దేవుడు నన్ను పిలిచాడో చెయ్యి పట్టుకొని అక్కడికో ఆ రోడ్డు దగ్గర నుంచి అట్లా చెయ్యి పట్టుకొని ఇలా తీసుకెళ్ళి అక్కడ మోకరింపజేశాడు. అక్కడ మోకరిస్తున్నప్పుడు దేవుని స్వరం నాతో మాట్లాడుతుంది. నా ప్రియ కుమారుడా, ఈ స్థలములో గంభీరమైన పరిచర్య జరగబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ఫెయిత్ నీ ఫ్యూచర్ ని మార్చేస్తుంది. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడి చెయ్యి పట్టుకొని తీసుకొని వచ్చాడు. నేను దేవుని మాట వినకపోయి ఉంటే ఈరోజు అమ్మ తేజ మినిస్ట్రీస్ అనేది ప్రపంచానికి పరిచయం అయ్యేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒంగోలు పైన జనాలు వస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తున్నాను వినండి. ఇల్లందులో మీటింగ్ పెట్టడానికి పోయినా నేను. ఇల్లందులో మీటింగ్ పెడితే అక్కడ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెడితే అక్కడ ఉన్న పాస్టర్స్ అందరూ కూడా నువ్వు మీటింగ్ పెట్టడానికి లేదన్నారు. ఎన్ని సంవత్సరాల క్రితం బ్రదర్, చిరంజీవి బ్రదర్ ఈ విషయం? 4 years క్రితం. నువ్వు ఇల్లందులో మీటింగ్ పెట్టడానికి వీలు లేదు. ఇక్కడ ఎట్లా పెడతావు నువ్వు? నేను పుట్టింది పెరిగింది ఇల్లందు. నేను ఇల్లందుని. నాకు ఇల్లందులో మీటింగ్ పెట్టొద్దంటే ఇక వాడు బాక్స్ మోసుకొని పోతుంటే ఈయనని యూజ్లెస్ ఫెలో అన్నారు వాళ్ళు. 7 సంవత్సరాల క్రితం నన్ను మీటింగ్ పెట్టడానికి లేదు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నా వెంట ఉన్నాడు అని మీకు అర్థం కావాలి అంటే నేను ఒక విషయం చెప్తాను. ఇల్లందులో మీటింగ్ పెట్టకుండా ఆపారు. వెళ్ళి డిఎస్పి దగ్గర కేసు పెట్టారు. ఇల్లందులో తిమోతి అయ్యగారు అని ఉంటాడు ఒక ఆయన. ఆ అయ్యగారు, బిడ్డ ఎందుకు లొల్లి, ఆపేసి అన్నాడు. నా తండ్రి సమానులు అని చెప్పేసేసి నేను ఆపేసినాను. ఈరోజు ఇల్లందులో మీటింగ్ పెట్టకుండా ఆపొచ్చు. కానీ
దాని తర్వాత బెంగళూరు వెళ్ళి మీటింగ్ పెట్టాం. గట్టిగా చెప్పడం, గట్టిగా చెప్పడం. హల్లెలూయా. బెంగళూరు వెళ్ళి పెట్టాం, రాయచూరు వెళ్ళి పెట్టాం, బీదర్ వెళ్ళి పెట్టాం, వైజాగ్ లో పెడుతున్నాం, ఒంగోలులో పెడుతున్నాం, కాకినాడలో పెడుతున్నాం, అమలాపురంలో పెడుతున్నాం, తాడేపల్లిగూడెంలో పెడుతున్నాం, విజయవాడలో పెడుతున్నాం, హైదరాబాద్ నాడి బొడ్డున పెడుతున్నాం. గట్టిగా చెప్పడం, గట్టిగా చెప్పడం. హల్లెలూయా. అరే విశ్వాసం నీలో ఉంటే ఒకరు ఆపితే ఆగేది కాదు ఈ పరిచర్య. గట్టిగా చెప్పడం, గట్టిగా చెప్పడం. హల్లెలూయా. విశ్వాసం నీలో ఉంటే ఒకరు ఆపితే ఆగేది కాదు. హల్లెలూయా. కృప కలుగును గాక. ఎందుకని మాట చెప్తున్నాను తెలుసా? ఉదాహరణకి శంభునిగూడెం పోయినా నేను. శంభునిగూడెంకి పరిచర్యకి వెళ్తే అక్కడున్న ఒక పాస్టర్ నన్ను గల్లబట్టుకొని ఆపిండు నన్ను శంభునిగూడెంలో. హల్లెలూయా. శంభునిగూడెం పొలిమేర దాటు, శంభునిగూడెం వాగు దాటు అన్నారు నన్ను. ఎందుకు తెలుసా? పాస్టర్ల కొడుకులే సేవ చేయాల, పాస్టర్ల కూతురులే సేవ చేయాల, పాస్టర్ల బంధువులే సేవ చేయాల. నాలాంటోడు అమాయకుడు అనాథగాడు వచ్చి పరిచర్య చేస్తే వాడిని ఎట్లా తొక్కుదాం, ఎలా నాశనం చేద్దాం. ఈ రోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవ్వరి వైపు చూడొద్దు, నా దేవుని వైపు చూడాల. గట్టిగా చెప్పడం. హానోకు విశ్వాసము ద్వారా ఏం చూడలేదు? మరణం చూడలేదు. విశ్వసించిన అద్భుతమైనటువంటి ప్రాంగణం, విశ్వసించా అద్భుతమైన లోపల మోకరించిన దేవుడు నాకు ఇచ్చాడు. నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి తెలుసా? రూపాయి బిల్ల లేదు. దేవుడు ఏం చేశాడు. ఒక ఫ్యామిలీతో మాట్లాడి అద్భుతమైనటువంటి ప్రాంగణాన్ని దేవుడు సహాయము చేశాడు. హల్లెలూయా. ఆగండి. ఈ రూమ్ ఉండండి. ఈ రూమ్ ఏ రూమ్ తెలుసా మీకు? ప్రేయర్ టవర్ పక్కన ఉంది కదా, చివరిది రేకులది, అటు చివరిది ఆ రూమ్ వంట రూమ్ ఉంది కదా, చివరిది. దాంట్లోనే ఉండేవాళ్ళం. అదొక్కటే రూమ్ కట్టుకొని నేను, నా పిల్లలు, శరణాలయంలో ఉన్న పిల్లలు దాంట్లోనే ఉండేవాళ్ళం. ఒక బాత్రూమ్ లేదు, ఒక బోర్ లేదు, ఒక వాటర్ లేదు, ఏం లేదు. అటు చివరిది చూడండి, అటు చివరిది. ఆ రూమ్ లో ఉండే వాళ్ళం అందరం. ఒక ప్రహారీ లేదు, ఏం లేదు. ఇదంతా ప్రాంగణం, ఇదంతా ఎడారి. హల్లెలూయా. కానీ దేవుడిచ్చిన దర్శనం ఉంది. దేవుడిచ్చిన దర్శనం, దేవుడు చూపించినటువంటి ఆ దర్శనాన్ని పట్టుకొని ఈ ప్రాంగణంలో అడుగు పెట్టినాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ప్లానింగ్ ఉందా? ఈ ప్లానింగ్ ఎంత అద్భుతమో తెలుసా? ఈ ప్రేయర్ టవర్ కానీ ఇదంతా కూడా, ఇది ప్రేయర్ టవర్, ఇది ప్రేయర్ టవర్. ఈ బిల్డింగ్ చర్చ్, ఇదంతా కూడా నాకు తినడానికి గతి లేనప్పుడు, బూడిదిగడ్డ బస్తీలో ఉన్నప్పుడు దేవుడు నాకు చూపించిన దర్శనం ఇది. హల్లెలూయా. దేవుడు నాకు చూపించిన దర్శనం. నీకు ల్యాండ్ ఎంత ఇవ్వబోతున్నానో దేవుడు చెప్పాడు.
నీకు ఎటువంటి బిల్డింగ్ ఇవ్వబోతున్నానో దేవుడు చెప్పాడు. నీకు ఎటువంటి చర్చిని ఇవ్వబోతున్నానో దేవుడు చెప్పాడు. ఆ ప్లానింగ్ అంతా కూడా నా మైండ్ లో యేసయ్య పెట్టాడు. పెన్ను పేపర్ పట్టుకొని ఉపవాసం ఉండి కన్నీరు గార్చి చిన్న రేకుల షెడ్డులో బూడిదిగడ్డ బస్తీలో ఉన్నప్పుడు దేవుడు నాకు చూపించిన దర్శనం అది. ఆమేనండి. ఆ దర్శనాన్ని పట్టుకొని ప్రార్థన చేసిన, విశ్వసించిన. మేము బూడిదిగడ్డ బస్తీలో ఉన్నప్పుడు బీఫ్ కట్ చేస్తారు. బూడిదిగడ్డ బస్తీలో బీఫ్ కట్ చేస్తారు. ఆ బీఫ్ బ్లడ్ అంతా మా శరణాలయం మీద నుంచి వెళ్ళిపోతారు. కంపు స్మెల్ వచ్చేది. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చీచి చీచి అనేవాళ్ళు. మమ్మీని అందరు అన్నారు, చీ, ఇంత మురికి కాలువ పక్కన ఉంటున్నావా నువ్వు? ఆ అనాథగాన్ని పెళ్లి చేసుకున్నావా? ఆ అభాగ్యుణ్ణి పెళ్లి చేసుకున్నావా? చీ చీ. అందరూ తనని చీచి అన్నారు. చీచి అన్నారు. అందరూ తనని చీ అన్నారు. ముఖం మీద ఉంచారు. పోయి ఒక అనాథని పెళ్లి చేసుకున్నావని. ఎందుకంటే మరవలేము అవన్నీ కూడా. కానీ ఎక్కడో మురికి కాలువలో ఉన్నటువంటి మమ్ములను మా విశ్వాసమే మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొచ్చింది. కొట్టుగట్టిగా చెప్పడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రూమ్ లో బ్రతికే వాళ్ళం, ఆ రూమ్ లో ఉండే వాళ్ళం. ప్రేతవర్ ఫోటో ఉందా? హల్లెలూయా. ప్రేతవర్ ఫోటో ఒకసారి చూడండి. దీంట్లో ఆ చిన్నది అవతల చివరిది, దాంట్లోనే పడుకునే వాళ్ళం, దాంట్లోనే ఉండే వాళ్ళం. పిల్లలంతా కూడా ఇక్కడ నుంచి ఒక ఆటో కట్టించుకొని స్కూల్కి పంపించేవాడిని, సింగరేణి స్కూల్కి. ఒక బాత్రూమ్ లేదు, ఏం లేదు. ఇది ప్రేతవర్ గుడిష ప్రేతవర్. ఇది హల్లెలూయా, హల్లెలూయా. చిన్న తాటాకుల పాక. ఆ కన్స్ట్రక్షన్ కాదు, ఫస్ట్ తాటాకుల పాక. ఏది? ప్రేతవర్. బూడిదిగడ్డలో ఉండేవాళ్ళం. ఆయన ఖాళీ చేయమన్నాడు. ఇదిగోండి గుడిష. జూమ్ చేయడం కుదరదండి. ఈ గుడిష ఫస్ట్ వేసుకున్నాను. ప్రేతవర్ గుడిష. లోపలికి వెళ్ళి ఏడ్చేవాడిని, అంతే. ఏడ్చేవాడిని, ప్రభువా నాకు నువ్వు తప్ప దిక్కెవరు లేరు, నువ్వు తప్ప నాకెవరు దిక్కు లేరని ఏడ్చేవాడిని. ఆ గుడిసెలోకి వెళ్ళి ఏడ్చేవాడిని. మమ్మీ లిటిల్ బర్డ్ స్కూల్లో టీచర్గా చేసేది. ఆ గుడిసెలోకి వచ్చి ఏడ్చేవాడిని, ప్రార్థన చేసేవాడిని, ఒంటరిగా ఏడ్చేవాడిని. సడన్ గా దేవుడు నాతో మాట్లాడాడు. 40x75 బిల్డింగ్ స్టార్ట్ చేయమన్నాడు. నా దగ్గర తినడానికి గతి లేదు. 40x75 బిల్డింగ్ ఎలా స్టార్ట్ చేస్తాను ప్రభు అంటే నువ్వు పునాది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రొక్లైన్ ని పిలిపించా, ముగ్గు పోపించా. ఏ ఇంజనీర్ లేడు, ఏ ప్లానింగ్ లేదు, ఓన్లీ నా యేసయ్య ప్లానింగ్. కొట్టాలి గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. జేసీబీ పిలిపించా, ఒక్కనే మోకరించా, ప్రార్థన చేశా. ఏ సంఘము లేదు, ఏ అన్నదమ్ములు లేరు, ఏ అక్క చెల్లెలు లేరు, ఒంటరిగా నిలబడ్డా. ప్రార్థన చేసినంత ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన. ప్రొక్లైన్ తో దీపిచ్చేసినాను. అది కూడా చూడండి, పునాది వేస్తున్నాను. పునాది. హల్లెలూయా. ప్రార్థన చేయడం ఒక్కడిని, అంతే. హల్లెలూయా. పునాది వేసే ఫోటో, పునాది వేస్తున్నాను చూడండి. ఏమని ప్రార్థన చేస్తున్నా తెలుసా? ప్రభువా ఈ బిల్డింగ్ పూర్తి చేసేసినందుకు వందనాలు. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బిల్డింగ్ పూర్తి చేసినందుకు వందనాలు. ఇదే ప్రార్థన.
అయితే వినండి, పునాది అయితే వేసేసిన, ఐరన్కి డబ్బులు కావాలి. ఏం చేయాలి? ఇసుకకి డబ్బులు కావాలి. ఉదయాన్నే 5 గంటలకు వచ్చేస్తా, ఆ పిల్లర్ దగ్గర మోకరిస్తా. ఉదయం 5 గంటలకు వచ్చి ఆ పిల్లర్ దగ్గర మోకరిస్తా. రోజు అదే జరుగుతుంది. ఏంటి ప్రభు ఆ పని ఆగిపోతుందని ఏడ్చేవాడిని. అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి ఏ బాబు అన్నాడు. ఉదయం 7 గంటలకి అక్కడే మోకరించున్నా. ఏంటి సార్? భయపడ్డా నేను, పొద్దున్నే కదా. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, ఇట్లా అనాథ శరణాలయం గడుతున్నాం బాబు సార్ అని చెప్పాను. ఇగో ఆ జమాలి తోట దాటి వెళ్ళిపోయిన బాబు, యేసు ప్రభు నాతో మాట్లాడి వెనక్కి వెళ్ళమన్నాడు. యేసు ప్రభు నాతో మాట్లాడి వెనక్కి వెళ్ళమన్నాడు అని చెప్పి వచ్చాడు ఆయన. వచ్చి లోపలికి వెళ్ళాడు. నా గురించి అడిగాడు. లోపలికి వెళ్ళాడు. కారు లోపలికి వెళ్ళి ఒక బుక్ తీసుకొని వచ్చాడు. పెన్ను చెక్కు తీసుకొని 5 లక్షల రూపాయల చెక్కు రాసిచ్చాడు. హల్లెలూయా. 5 లక్షల చెక్కు చూసి ఒకటే ఏడుపు. నేను 5 లక్షల చెక్కు చూసి ఒకటే ఏడుపు, ఒకటే కన్నీళ్ళు. ఆమెన్. కన్స్ట్రక్షన్ అయితే పైన వరకు లేసింది. చూడండి మా బాధలు. కన్స్ట్రక్షన్ అయితే పై వరకు లేసింది. సడన్ గా వచ్చి కొంతమంది వచ్చి ఇక్కడ జెండాలు బాతారు, ఈ ల్యాండ్ మాది అని. ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఏడవడమే ఇక. కానీ దేవుడు అద్భుతం జరిగించాడండి. అద్భుతం జరిగించాడు, ఆశ్చర్యకారం జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే వ్యతిరేకంగా లేసారో, ఆమేన్. చూడండి, ఈ పిల్లర్ దగ్గర కొద్దిసేపు ప్రార్థన, ఆ 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 పిల్లర్ దగ్గర కొద్దిసేపు ప్రార్థన. అలా ఉదయాన్నే రావడం, మోకరించడం, ఉదయాన్నే రావడం, మోకరించడం. కన్స్ట్రక్షన్ ఒకసారి చూపెట్టండి. ఇందాక చూపించారు కదా, గోడలు కట్టింది. హల్లెలూయా. కంప్లీట్ అవడానికి దగ్గరికి వచ్చింది. హైట్ వచ్చేసింది, స్లాబ్కి వచ్చింది. స్లాబ్ వేయాలా, లారీ లోడ్ సిమెంట్ కావాలా. ఏం చేయమంటావు ప్రభువా, ఏం చేయమంటావు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రేయర్ టవర్లోకి వెళ్ళి 3 days ఉపవాసం ఉన్నా. నా దేవుడు నాతో మాట్లాడాడు, లారీ లోడ్ నేను సిమెంట్ పంపించబోతున్నానని. స్లిప్ ప్రేయర్ టవర్ లో నుంచి స్లిప్ రాసి పంపించా. లారీ లోడ్ సిమెంట్ రాబోతుంది. అప్పుడు ఈ ఫిలిప్ ఎవరో మాకు తెలియదు, అబ్బాయి ఎవరో, మామూలుగా ఎవరో నేను ఈ అబ్బాయి భలే ఉన్నాడు, పిల్లి గడ్డమోడు అనుకునేవాడు. ఆమెన్. అప్పుడు అబ్బాయి సుతారి మేస్త్రి పనికి వచ్చాడు. లారీ లోడ్ వచ్చింది. వీళ్ళందరూ వెళ్ళి అడిగారు, ఎక్కడి నుంచి వచ్చింది? అవన్నీ మాకు తెలియదండి. ఎవరు పంపించారు? అవన్నీ మాకు తెలియదండి. మా ఓనర్ పంపిరమ్మన్నాడు అంతే. ఎవరు పంపించారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. లారీ లోడ్ సిమెంట్ ని దేవుడు పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఇలా చెప్పుకుంటూ పోతే నా విశ్వాసమే నన్ను ఇక్కడ నిలిచోబెట్టింది. ఆమేన్, హల్లెలూయా. మొన్నటి దినాన పెద్ద పాము, ప్రభువా ఏంటి ప్రభువా ఈ పెద్ద పెద్ద పాములేంటి ప్రభువా? పునాది ప్రారంభించాము, ప్రహరీ చర్చికి వాష్రూమ్స్ కరెక్ట్గా లేవు ప్రభువా, ప్రారంభిస్తున్నానని చెప్పాను. అప్పు చేయడం ప్రారంభించడం, కార్లన్నిటికీ బడాదోస్కి మళ్ళీ రీఫైనాన్స్ చేసిన. ఆమెన్. రీఫైనాన్స్కి ఎక్కువ వడ్డీ పడతా ఉంటుంది. ఫైనాన్స్ తీసుకున్నాం, టక్క పని జరిగిస్తున్నాం. ఆ అప్పు తీర్చేది నా దేవుడే. గట్టిగా చెప్పలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, ఇదంతా జరగడానికి ఒక 30 సంవత్సరాల కుర్రోడు
ఇదంతా చేయాలంటే అవుతుందా? చెప్పండి అమ్మా. ఒక్కసారి మీరు బయటికి వెళ్ళి చూడండి, అవుతుందా? నేనే కొన్నిసార్లు బయటికి వెళ్ళిపోయి, ప్రభువా ఇదంతా మీరిచ్చిందేనా? ఇదంతా నిజమేనా ప్రభువా? నిజమేనా ప్రభువా? హల్లెలూయా. విశ్వాసం నీలో ఉంటే ప్రతిదీ సాధ్యం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నీ ఎవరైనా కావచ్చు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నమ్మకమైన దేవునికి నువ్వు నమ్మకంగా నిలబడితే నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతము జరిగించబోతున్నాడు. హల్లెలూయా. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. ఆమేనండి. దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను అనాథ శరణాలయం పెట్టబోతున్నానని వీళ్ళకి చెప్పుకుంటే, అరే నువ్వే అనాథగాడివి, నువ్వే దిక్కులేనోడివి, నువ్వేం పెడతావురా? ఈ రోజు చీ అన్న వాళ్ళందరూ ఈ రోడ్డు మీద నుంచి వెళ్ళి చూసుకుంటూ పోతారు. అరే చప్పట్లు కొట్టండి, గట్టిగా చెప్పండి. నువ్వు అనాథగాడివి, దిక్కులేనోడివి అన్న వాళ్ళందరూ కూడా ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఆమేన్. ఈ రోజు దేవుడు నీ జీవితంలో ఏ వాగ్దానం అయితే ఇచ్చి ఉన్నాడో నువ్వు మట్టిలో కలిసే వరకు వాగ్దానము నెరవేర్చకుండా ఆయన నిన్ను తీసుకెళ్ళడు. కొట్టు, ఇంకొంచెం గట్టి కొట్టొచ్చు చెప్పండి, ఇంకా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మార్పు ఉందా? ఫుట ఉందా? హల్లెలూయా. కృప కలుగును గాక. అదిగో సిమెంట్, లారీ లోడ్ సిమెంట్. ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. లారీ లోడ్ సిమెంట్. కొట్టండి గట్టిగా చెబులో. అదిగోండి కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది. మీరు లైట్లు బంద్ చేయండి ఒకసారి. హల్లెలూయా. కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది. స్లాబ్కి వచ్చింది అది. ఇంతకటి ఫోటో పెట్టండి, లారీ లోడ్ స్లాబ్. ఆమేనండి. హల్లెలూయా. దేవుడు నడిపించాడు. అమ్మ తేజయ్య గారు వెనకాల ఎవరున్నారు? అమ్మ తేజయ్య గారు వెనకాల ఎవరున్నారంటే యూదా గోత్రపు సింహం ఉన్నాడు. కొట్టు గట్టిగా చెబులు. హల్లెలూయా, హల్లెలూయా. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మన కొరకే దాచి ఉంచినావయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా యేసయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. హల్లెలూయా. నీలో ఉన్న విశ్వాసం నీ ఫ్యూచర్ ని మారుస్తుంది.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి త్వరగా. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించును. గట్టిగా చెప్పండి. కృప కలుగును గాక. విశ్వాసము వలన గొడ్రాలుగా ఉన్న సహోదరి తల్లిగా మారిపోయింది. కొట్టగట్టిగా చెప్పడం. నీలో ఉన్న విశ్వాసం దైవ సేవకుడు ప్రార్థన చేసి నీ గర్భాన్ని తెరవబోతున్నాడమ్మా దేవుడు అని చెబితే నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, బిడ్డని పట్టుకొని వెళ్ళాలా. బిడ్డను పుట్టిన తర్వాత చూడొద్దు, పుట్టక ముందే చూడాలి. ఇట్రా కెన్నిట్రా ఒక్క నిమిషం చిన్న విషయం చెప్తా. ఇప్పుడు చాలా మంచోడు అండి, చాలా మంచోడు, గుడ్ బాయ్. వీడికి ఒకసారి చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకో. ఇటు వచ్చి వీడు కడుపులో ఉన్నప్పుడు ఇది సజీవ సాక్ష్యం. ఆమేననండి. వీడు కడుపులో ఉన్నప్పుడు సంఘాన్ని అందరికి చెప్పిన, ఏమని చెప్పినా తెలుసా? పేరు ముందే పెట్టేసినాం, పుట్టక ముందే. వీడు పుట్టక ముందే పేరు పెట్టేసినాం. వాడు పుట్టక ముందే వాడి పేరు సాగర్ డాడీ, జిఎం సాగర్ డాడీ. అరే నీకు కూతురే పుడుతుంది రా, 10వ నెలకి ఎంటర్ అయింది. లేదు డాడీ, తన్వి తేజ పుట్టబోతున్నాడా, వాడు పుట్టాడు. దర్శిత్ తేజ సండేనే ఆపరేషన్ జరిగింది. సండే ఆరాధన కంప్లీట్ అయింది. వెళ్ళినాం హాస్పిటల్కి. దర్శిత్ తేజాన్ని తీసుకొని వస్తా అని చెప్పిన సంఘంతో. ఇగో దర్శిత్ తేజ సంఘం అందరి ముందు కొత్తగట్టిగా చెప్పండి. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం నీలో ఉన్నప్పుడు నిన్నెవరు ఆపలేరు. శారమ్మ తనలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి చక్కని బహుమానాన్ని పొందుకుంది. అరే 100 సంవత్సరాల వయసులో శారమ్మ గర్భాన్ని తెరిచిన దేవుడు నీ గర్భాన్ని తెరవడా? 22 సంవత్సరాల తర్వాత గర్భం తెరవబడుతుంది. ఇప్పుడు రాశి సహోదరి 11 సంవత్సరాల తర్వాత గర్భం తెరవబడింది. మొన్న ఒక సహోదరి 15 సంవత్సరాల తర్వాత, 8 సంవత్సరాల తర్వాత శిరీష వరంగల్ ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాల తర్వాత మీ గర్భాన్ని తెరవడా? తెరుస్తాడు. డాక్టర్స్ నో అంటాడు, నా దేవుడు ఎస్ అంటాడు. నా దేవుడు నమ్మదగిన దేవుడు. హానోకులో ఉన్న విశ్వాసము ద్వారా మరణం చూడాలి. నీలో ఉన్న విశ్వాసము ద్వారా నీ గర్భము తెరవబడుతుంది. ఆమేనండి. లూసిఫర్ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడప్పుడు, నీకు ఇక పిల్లలు పుట్టర్లే, నీకు ఒక పిల్లలు పుట్టర్లే అని. లూసిఫర్ మాటలు నమ్మొద్దు మనం. నా దేవుడు గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్. నీకు పెళ్ళై 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా దేవుడు కార్యం జరిగిస్తాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం చదువుడాడు ఒకసారి. విశ్వాసమును బట్టి పొడి నేల మీద
హల్లెలూయా. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి వారు దేని మీద నడిచారు? పొడి నేల మీద నడిచారు. ప్రైజ్ ది లార్డ్. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేవుడు చేశాడు. ఆమేనండి. మీలో ఉన్న విశ్వాసము, ఇది చూడండి, మీలో ఉన్న విశ్వాసం మీ ముందున్న ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయబోతుంది. గట్టిగా మీలో ఉన్న విశ్వాసం హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఎర్ర సముద్రం అప్పులు గాని అనారోగ్యం గాని రోగము గాని కష్టాలు గాని కన్నీళ్లు గాని ఆర్థిక సమస్యలు గాని, అరే హల్లెలూయా. 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 ఇగో తడు ఉండదిగా మీ ముందు ఎర్ర సముద్రం ఉన్నదిగా. నీ పాదాలు పొడి నేల మీద నడవబోతున్నాను. పొడి నేల మీద ఒక నిమిషం నువ్వు నడుస్తున్నావు. అప్పులలో గాని, నిందలలో గాని, రోగములో గాని, వ్యాధిలో గాని, బాధలో గాని, నిందలో గాని, ఈ కాలు ఒక కాలు కాదు, నీ పక్కన 2 కాలు పడబోతుంది. ఒక కాలు నీది, మరొక కాలు నా యేసయ్య కాలు. నీ చెయ్యి పట్టుకొని నిన్ను
అది 10 లక్షలు గాని 20 లక్షలు గాని కోటి గాని అమ్మా నేను యేసయ్యని 50 లక్షలు అయితే తీర్చగలుగుతా, 1 కోటి రూపాయలు అయితే తీర్చలేను అంటాడా? చెప్పురా చెప్పు డాడీ. సమస్తము సాధ్యం. పిల్లి బిడ్డలు అంటారు. పిల్లి ఏమంటదిరా? గొంతు పడిపోయింది చెప్పురా అంటది. మనం పిల్లి సంతానం కాదు, లయన్ సింహం గర్జించు సింహం బిడ్డలు అప్పులకు నిందలకు అవమానాలకు భయపడి పారిపోయే రక్తం కాదు, గర్జించు సింహం బిడ్డలు. అమ్మ తేజ భయపడి పారిపోయాడు. అమ్మ తేజ వణికిపోయి అమ్మ తేజ భయముతో పారిపోయాడు. మాట విన్నప్పుడు జోక్ అనిపిస్తుంది నాకు. ఎర్ర జెండా పట్టుకున్నోడికి తుపాకీ పట్టుకున్నోడికి భయం ఉంటుందండి. జీనా హైతో మర్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో అనే నినాదముతో లాఠీలు తూటాలు ఉద్యమాన్ని ఆపలేవు, అరచేతి నట్టి పెట్టి సూర్యకాంతిని ఆపలేవు అనే నినాదము పట్టుకుని బ్రతుకు లేదా చావు అని అడవిలో తిరిగినటువంటి మేమే చాలా మందిని అడవిలోకి తీసుకెళ్లి కిడ్నాప్ చేసినాం. ఇక మేము పారిపోయినామంటే ఇక ఏం చెప్పాలా? దావీదు వీళ్ళకి యుద్ధాన్ని నేర్పించిన దేవుడు అడవిలో అన్ని నేర్పించే దేవుడు తీసుకొచ్చాడు ఇక్కడికి. చాలా మంది నేను విలేకరణ అని చెప్పి వచ్చి బెదిరిస్తారు. చాలా మంది కన్స్ట్రక్షన్ వచ్చి తీసుకొచ్చి ఫోటో తీసి బెదిరిస్తారు. ఎవరు బెదిరించినా బెదిరిపోయేదేలే. मेरा भगवान यीशु मसीह देख लेंगे. ఆ రోజే భయపడలే. 18 సంవత్సరాల వయసులో బూడిదిగడ్డ బస్తీలోనే భయపడలే. ఇప్పుడు భయపడతామంటే హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను తెలిసే మాటలు? దేవుడు అన్ని నేర్పించి తీసుకొచ్చి గడబడేసాడు. భయపడి పారిపోయే రక్తం కాదు మనదే. దేవుడు నిలబెట్టాడు. సారవంతమైన తెలంగాణ భూముల్లో వెదజల్లిన లక్షాల్మని విత్తనాలమే ప్రపాత వసంతాన ప్రపంచమంతా మొలకెత్తుతామని 1 కాదు 2 కాదు లక్షలాది మన భూమి తల్లి పుత్రులారా శ్రమజీవులనే తుది విజయం అంటూ పిట్టోళ్ళు పోసుకొని అగ్గిపెడుతున్న అడ్డుపెట్టుకొని దహనమైపోతున్నా కాలిపోతున్నా జై తెలంగాణ జై తెలంగాణ అంటూ అమరుడైన శ్రీకాంతాచారి నెత్తుటి సాక్షిగా అని నినాదాలు చేస్తూ పెరిగినోని నేను. పాపం ఒక SFI లీడర్ ఉంటాడు ఇల్లందులో, ఆయననైతే చంపేద్దామని అనుకున్నాను నేను. డైరెక్ట్ చంపేయడానికే పోయినా. అరే నాకు తల్లి లేరు, తండ్రి లేరు, బంధువులు లేరు, పెంపకం లేదు నాకు. నేను చావడానికైనా సిద్ధమే, చంపడానికైనా సిద్ధమే.
ఆనాడు బతకది. ఈనాడు ఫస్ట్ తేజ, అమ్మ తేజ చనిపోయాడో ఎప్పుడైతే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో బాప్తిసం పొందుకున్నానో ఫస్ట్ తేజ చచ్చిపోయాడు. గొర్రె పిల్లలాగా మారిపోయాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే కౌంటర్ ఇచ్చే పరిచర్య నాది కాదు. హల్లెలూయా. ఇగో చూడండి, రుమాలు కట్టుకున్నాడా పక్క పోరగాడు? కనబడుతున్నాడా మీకు? వాడే ఉద్యమాల బాట పట్టిన అమ్మ తేజ. అలాంటి తేజ నీకు చూడండి ఇలా మార్చేశాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నేను చచ్చిపోతే నా శరీరం మీద ఎర్ర జెండా కప్పాలి అనేటోండే. ఎర్ర జెండా అనువనువన ఎర్ర జెండా నాలో నింపబడాలి అనుకునేవాడిని. ఎర్ర జెండా కోసం నేను చావాలి అనుకున్నాను. కానీ ఆ ఎర్ర జెండా పట్టుకున్నటువంటి నేను ఎర్ర జెండా కోసము కష్టపడినటువంటి నేను కామ్రేడ్ తేజని పాస్టర్ అమ్మ తేజ గా దేవుడు మార్చేసినాడు. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, అసలు అమ్మ తేజ ఎమ్మెల్యే పార్టీలో తిరగలేదంటే నువ్వు గుమ్మన్నర్ సయన్ అని అన్నాడు. ఎల్లడుగు తేజ తెలుసా? మా గుమ్మన్నర్ సయన్న తెలుసు కదా. కాకపోతే ఇల్లందులో ఏ విలేకరులైనా అడుగు, ఎమ్మెల్యే పార్టీకి నువ్వు తేజకి ఏం సంబంధం అంటే చాట భారతం చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. నాలో ఉన్న విశ్వాసం నన్ను స్థితికి చేర్చింది. మీ అందరికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక అనాథని నేను, ఏ దిక్కు లేని నన్ను మీ అందరి ముందు సాక్షికరంగా నా దేవుడు నిలుచోబెట్టాడు. మీకు పిల్లల్ని ఇయ్యలేడా? మీ గర్భాలను తెలవలేడా? మీ జీవితంలో కొత్త ఇల్లు నీయలేడా? మీ అప్పులను తీర్చలేడా? నా దేవుడు తీరుస్తాడు. మిమ్మల్ని లేవనెత్తలేడా? నా దేవుడు లేవనెత్తుతాడు. హెబ్రీ పత్రిక 11:30 ఒకసారి చదువుడాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. హెబ్రీ పత్రిక 11:30. విశ్వాసమును బట్టి ప్రైజ్ ది లార్డ్. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణములు చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. దేనిని బట్టి ఎరికో గోడలు కూలాయంటే ఫెయిత్, విశ్వాసమును బట్టి ఎరికో గోడలు కుప్పకూలా. కొట్టుగట్టిగా చెమలో, కొట్టుగట్టిగా చెమలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమును బట్టి ఎరికో గోడలు కుప్పకూలిపోయాయి. ఆ ఎరికో గోడలు నీకున్న రోగమైనా, ఆ ఎరికో గోడలు నిందలైనా, అవమానాలైనా, అప్పులైనా అవి కుప్ప కూలిపోబోతున్నాయి. గట్టిగా చెబుదాం. అవి కుప్ప కూలిపోబోతున్నాయి. ఎరికో గోడలైనా, ఎంత పెద్ద గోడలైనా అవి కుప్ప కూలిపోబోతున్నాయి. ఎంతమంది నీకు వ్యతిరేకంగా లేచినా నీకు అనుకూలంగా మారబోతున్నారు. హెబ్రీ పత్రిక 11:31 చదవండి. హెబ్రీ పత్రిక 11:31 త్వరగా. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున
అవిధేయులతో పాటు ఆ. నశింపకపోయెను. హల్లెలూయా. నశింపకపోయెను. దేనిని బట్టి? విశ్వాసాన్ని. చెప్పండి గట్టిగా. నోర్లు తెరవబడును. గట్టిగా వెనకాల ఉన్న వాళ్ళు. విశ్వాసమును బట్టి నశింపకపోయి, విశ్వాసమును బట్టి మరణం చూడలేము మనం. మనకు నాశనము లేదు. విశ్వాసమును బట్టి నాశనము లేదు. హెబ్రీ పత్రిక 11:33 తొందరగా, టైం లేదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. చాలు. హల్లెలూయా. వారు విశ్వాసము ద్వారా ఏం జయించారు? రాజ్యములను జయించిరి. గట్టిగా చెప్పండి. రాజ్యమును జయించారు. విశ్వాసము ద్వారా రాజ్యమును జయించారు. నీతి కార్యములను జరిగించిరి. చాలు. ఏం జయించారు? రాజ్యం. నువ్వు అప్పులను జయించలేవా? రోగాన్ని జయించలేవా? పిల్లల్ని జయించలేవా? పీసీఓడిని జయించలేవా? బలహీనతను జయించలేవా? జయిస్తావా? మాంత్రికుడిని జయించలేవా? జయిస్తావు. హల్లెలూయా. విశ్వాసం రాజ్యములను జయించాలి. నీలో ఉన్న విశ్వాసం. నీకు ఇంత విశ్వాసం ఉంటే ఇంతే కార్యం జరుగుతుంది. నీకు ఇంత విశ్వాసం ఉంటే ఇంత కార్యం. ఇంత విశ్వాసం ఉంటే ఇంత కార్యం. నా విశ్వాసం చెప్తున్నా. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తున్నా. దేవుడు నాకు చెప్పాడు, నెక్స్ట్ జనవరి 10వ తారీఖు ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ కాబోతుంది. ఫిబ్రవరి 18 ఎండింగ్ సభ జరగబోతుంది. కిదర్ హై భద్రాద్రి కొత్తగూడెం. ఎక్కడుంది భద్రాద్రి కొత్తగూడెం అని? ప్రపంచమంతా కొత్తగూడెం రాబోతున్నారు. వాలంటీర్ చేయడానికి దేశాల నుంచి రాబోతున్నారు. ఇది ఇప్పుడు చెప్పిన మాట కాదు, నేను ఎప్పుడు చెప్పినా అప్పుడు గత కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం అదే. ఈ పరిచర్యలో వాలంటీర్స్ చేయడానికి అనేక ప్రాంతాల నుంచి రాబోతున్నారు. రేపు 40 రోజులు ముగింపు సభ. నేను బయటికి వచ్చే రోజు ట్రాఫిక్ జామ్ కావాలి. వేల మంది ప్రజలు రాబోతున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మెండైన దీవెనలతో వెళ్ళబోతున్నారు. ఇంకొకటి, 40 రోజులు ఎవరైతే ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తారో సంవత్సరాల తరబడి ఉన్న శాపం ఆశీర్వాదకరంగా మారబోతుంది. 3 ప్రార్థన విన్నపాలు 3 రాసుకొని 40 రోజులు ఇక్కడ కూర్చోండి. నాతో పాటు ఉపవాసం ఉండండి 40 రోజులు. ఇంకా జింపేసేయండి 40 రోజుల తర్వాత. 40 రోజుల తర్వాత దేనికోసమైతే ప్రార్థన చేసినావో అవి మన కళ్ళ ముందు జరగబోతున్నాయి. ఆమేన్. ఎప్పుడు మనం లోపలికి వెళ్ళేది? మీ నోర్లు తెరవబడును గాక. ఎల్లిడి దేవుడు ఇచ్చాడు. ఆమేన్ అనండి.
ఇంకా జనవరి 10 రాలే, బాకీ హే, కిतना దేర్ హే, 1 month హే. దేవుడు కార్యం చేస్తాడు. ఆమేనండి. నా దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి. ఎవరెవరైతే మాట్లాడేవారు నోర్లన్నీ సైలెంట్ హో జాతా. एक वन ईयर దేవుడు పరిచర్యను బ్లెస్ చేయబోతున్నాడు. కుటుంబాన్ని బ్లెస్ చేయబోతున్నాడు. చూడండి రాజ్యములను జయించాలని. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. చెప్పండి, దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. యోహాను సువార్త 1:12 చివరిగా యోహాను సువార్త 1:12 Praise the Lord. తన్ను ఎంత అంగీకరించుడో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వాళ్ళు దేవుని కుమార్తె. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని కుమారుడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఎక్యా ఇది దేవుని కుమారుడి లెక్క. ఇది లూసిఫర్ లెక్క. అటు ఇటు గాని లెక్క. ఈ లెక్కలు మనకొద్దు. ఆమేనండి. హల్లెలూయా. ఈ రోజు విశ్వాసం నీలో ఉంటే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. విశ్వాసం నీలో ఉంటే దేవుని కార్యం జరుగుతుంది. కార్యాన్ని జరిగిస్తాడు. అమ్మ తేజ ఆ డాన్స్ వదిలేయ్. ఏమన్నాడు యేసయ్య? అమ్మ తేజ బయ్యారం నడి బొట్టున వేసిన డాన్స్ ఇది. ఒకసారి చూడు బయ్యారం డాన్స్. బయ్యారం ఐడియా ఎంతమందికి ఉంది? బయ్యారం ఎవరి మీద? బయ్యారం మీది ఇల్లందు. బయ్యారం నడి బొడ్డున ఏ అమ్మ తేజ నువ్వు ఎర్ర జెండా వదిలేయ్. నువ్వు తుపాకి వదిలేయ్. హల్లెలూయా. నువ్వు ఎర్ర జెండా వదిలేయాలా? తుపాకి వదిలేయాలా? ఇదిగో నా బైబిల్ పట్టుకో. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇదిగో ఈడు బక్కోడు నేనే. నువ్వు ఎర్ర జెండా వదిలేయ్. లైట్ లాపే. ఎర్ర జెండా వదిలేయ్. ఆ డాన్స్ వదిలేయ్. ర్యాలీ వెళ్తాందంటే ముందు డాన్స్ నేనే. హల్లెలూయా. ర్యాలీ వెళ్తాందంటే ముందు డాన్స్ నేనే. చూడండి దేవుని బిడ్డలారా, కానీ అద్భుతమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిలిచోబెట్టాడు. నన్ను లేవనెత్తాడు. వదిలేయ్ ఆ ఎర్ర జెండాను వదిలేసే. ఆమేన్. విశ్వాసముతో వదిలిపెట్టచ్చు. నేనేంటి పక్క దళ కమాండర్ కావాలా, AK-47 నా చేతికి రావాలని నేను. AK-47 ఉంటే అది ఉందా దళ కమాండర్ కావాలని. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? సంఘానికి కమాండర్ కావాలని చెప్పి మార్చబోతుంది. ఈ రోజు మీ జీవితంలో గొప్ప అద్భుతం జరగబోతుంది. హల్లెలూయా. కృప కలుగును గాక. ఒక అనాథగా నా జీవితం ప్రారంభమైంది. అద్భుతాలు లేవు, సూచక క్రియలు లేవు అని మాట్లాడుతున్నారు చాలా మంది. ఒక అద్భుతం కాదండి, ఒక అనాథని నిలబెట్టి ఒక్క అనాథను లేవనెత్తి
దేవుడు ఇంత మంచి పరిచర్యం జరిగిస్తున్నాడు. ఇది అద్భుతం కాదంటారా? అద్భుతం కాదా? నా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు రాసి పెట్టుకోండి ఇదంతా కూడా. ఈ స్థలములో మట్టి తాకిన స్వస్థత జరగబోతుంది. ఆమేన్, ఆమేన్. ఈ స్థలములో ఎక్కడ మోకరిస్తే అక్కడ దేవదూతలు ఈ పరిచర్యలో ఎవరు వాడబడుతున్నా నేను ప్రార్థన చేయకపోయినా వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థతలు సంఘములో ప్రతి బిడ్డకు స్వస్థత వరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ స్థలంలో మట్టి తీసుకెళ్ళి మీ భూమి సారవంతమైన నేలగా మారబోతుంది. మామూలు ల్యాండ్ కాదండి ఇది. మీరు ఏదో అనుకుంటున్నారు. వాగ్దాన భూమి నా దేవుడు నాకు చెప్పాడు. ఈ ప్రాంగణంలో గంజి ఏరులై పారబోతుంది. గంజి ఏరులై పారబోతుంది. కూటికి గతి లేని నేను. అందుకనే ఒక సిస్టమ్ పెట్టినాం ఇక్కడ. ఎవ్వరు లోపలికి వచ్చినా భోజనం చేయకుండా బయటికి వెళ్ళొద్దు. ఆమేనన్న. ఆమేన్. ఎవ్వరు లోపలికి వచ్చినా భోజనం చేయకుండా వెళ్ళొద్దు. అంటే కలెక్టర్లు కొంతమంది ఉంటారు, వాళ్ళు తినలేరు. కానీ అమ్మ తేజ స్వభావం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ తినేసి వెళ్తారు. ఆమేననండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ భోజనం తిన్నా స్వస్థత జరగాల. నా దేవుడి స్థలాన్ని ఒక అద్భుతాల కోటగా మార్చబోతున్నాడు. చెప్పండి, ఈ స్థలం ఏంటి? చెప్పండి గట్టిగా, పలకండి నోటితో గట్టిగా చెప్పండి. అద్భుతాల కోటగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఒక్కటి గమనించండి, చాలా కష్టంగా ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయి 40 రోజులు ఇట్లా కూర్చోవాలి అంతే, చిన్న గదిలో. మళ్ళీ 40 రోజుల తర్వాత బయటకు వస్తా. చాలా కష్టం, చాలా కష్టం, చాలా నలిగిపోతా. అటు ఇటు నడవడానికి ఉండదు. బొక్కలు కటకటకటని నాది నాకే వినపడతా ఉంటుంది. నా గుండె సౌండ్ నాకే వినపడతా ఉంటుంది. చాలా కష్టం. రోజులు గడుస్తున్నాయి ముందుకి. ఇంకొక 25 రోజులో 26 రోజులో ఉంది. 25, 24, 23 భయం స్టార్ట్ అవుతా ఉంటుంది నాకు. లోపట అనుభవించేది నేను. చాలా కష్టం. కానీ దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. పోయిన సంవత్సరము 23.5 కేజీలు తగ్గిన. అందరూ అనుకుంటారు, అమ్మ తేజ అయిందా గ్రేట్ అది ఇది అని అంటారు. కానీ దాని వెనకాల ఎంత ప్రయాస ఉంటుంది, ఎంత శరీరాన్ని నలగొట్టుకోవాలా, ఎంత ప్రయాస ఉంటుందో అది మాకు తెలుసు. ఈ చిన్న వయసులో, ఈ 30 సంవత్సరాల వయసులో ఇంత శరీరాన్ని మేము నలగొట్టుకోవడానికి గల కారణం యేసయ్య కోసమే బతకాలా, యేసయ్య కోసమే బతకాలా, ఆయన కోసమే చావాలా అనొక సమర్పణ జీవితం. ప్రియ దేవుని జనాంగమా, రాత్రికి రాత్రి వచ్చినటువంటి పరిచర్య కాదు ఇది. అనేకమైనటువంటి నిందలు, కష్టాలు, ఉపవాసాలు పడి 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 వచ్చినటువంటి పరిచర్య. ఈ పరిచర్య ఒకటే, మా కోసం నమ్మకంగా మీరు ప్రార్థన చేయండి. నమ్మకంగా మీరు ప్రార్థన చేయండి. ఒకటే, రాబోయే దినాలలో
భద్రాద్రి కొత్తగూడెంలో గొప్ప ఉజ్జీవము రగలము నా దేవుడు ఈ స్థలములో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. అందరం లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. ఒకటే 40 రోజులు ఉపవాస ప్రార్థన. మనమందరం సిద్ధపడాలి. 40 రోజులు ఉపవాస ప్రార్థన కొరకు అందరం సిద్ధపడాలా. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన కంటే ముందు చాలా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. నన్ను చాలా మంది టార్గెట్ చేస్తున్నారు. చాలా బాధలో ఉన్నాం. ఈ భారభరితమైన పరిచర్య కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. చాలా ఉంది. ప్రహారీ కంప్లీట్ కావాలా, వాష్రూమ్స్ కంప్లీట్ కావాలా. 25 రోజుల్లోనే ఇద్దరం ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసం ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఇవన్నీ కంప్లీట్ కావాలంటే ఉపవాసమే. ఒకటే ప్రార్థన చేయండి. తలల మీద చేతులు పెట్టుకుందాం. మమ్మల్ని దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరం స్తుతులు చెల్లిద్దాం. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృప. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చేసేయండి. అందరు లోపలికి వచ్చేసేయండి. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత